పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రమేయం ఉండటం దారుణమని బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ అన్నారు. గుంటూరు లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యువమోర్చా ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫ్లెక్సీలు దహనం చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ హెరాల్డ్ స్కామ్ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పేదల పట్ల అనైతికంగా వ్యవహరించడంతోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తాను చింతల అనిల్, చరక కుమార్ గౌడ్, యశ్వంత్ గోపి, బాలకోటయ్య, రాజా రాజశేఖర్, హరి, వెంకట్, సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైలా హరికృష్ణ, భారతీయ జనతా యోజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా వారి తల్లిగారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీ గారు ఎవరైతే ఈ నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారులుగా సుప్రీంకోర్టు న్యాయం వెలువడి ఉంది. ఈ కేసులో వాళ్ళిద్దరి పేర్లు చేర్చినందుకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మేము నీతివంతులు, మాకు ఆ స్కామ్తో సంబంధం లేదు అని ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసనలను వ్యతిరేకిస్తూ ఈరోజు గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ గారుల దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరు ఏదైతే ఉందో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికని ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పత్రిక వెనకబడి ఉన్నందున ఆ పత్రికని కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి సర్క్యులేషన్ ఏదైతే తగ్గిపోవడంతో ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకొని సర్క్యులేషన్ పెంచి అదేవిధంగా దాని కింద ఉన్న భూములు ఏదైతే ఉందో ఆ భూములన్నింటినీ స్వాతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం వారు నేషనల్ హెరాల్డ్కి ఇవ్వడం జరిగింది. అట్లాంటి భూములను కూడా ఈ రోజున వారు లాక్కొని ఆ రోజున అతి తక్కువ ధరలకి వారు తీసుకోవటాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజున వీళ్ళు తీసుకున్న ధరలకి ఈ రోజున ఈడీలో వాళ్ళ పేర్లు చేర్చడం మూలాన వారిని దోషులుగా సుప్రీంకోర్టే తెలియజేయడం జరిగింది. అందులో దోషులుగా ఉండి కూడా మేము ఇంకా ఏం చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఏదైతే ఈ సిగ్గుమాలిన చర్య ఉందో దీన్ని మేము బాగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితిని పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఈ రోజున సోనియా గాంధీ హటావ్, రాహుల్ గాంధీ హటావ్ అని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ ఉమ్మడిగా కానివ్వకుండా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా చూడాలంటే భారతీయ జనతా పార్టీని ఇంకా అధికారంలో ఉంచి భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈ రోజున ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.